నమస్కారం ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేను జగన్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో భారత రత్న అబ్దుల్ కలాం ఆజాద్ పైలాన్కు వైఎస్ఆర్సీపీ రంగులు. పైన 4 వైపులా శిల్ప పేరు, కమలం గుర్తు వివాదాస్పదంగా మారిన వైనం. శ్రీకృష్ణ మందిరం గోశాల ఆవులకు పశుగ్రాస పంపిణీ చేసిన ఏలూరు జిల్లాల రైతుల వారి అభినందించిన వెంకటేశ్వర యాదవ్. (2024) హజ్ యాత్రకు వెళ్లే హజీలకు మొదటి ప్రత్యేక శిక్షణా తరగతులను ప్రారంభించిన జిల్లా హజ్ సేవా సమితి. బనగానపల్లిలో బీసీవై పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన బీసీవై పార్టీ అభ్యర్థి గోగుల సుగుణమ్మ. మున్సిపాలిటీ కార్యాలయంలో గేటు పన్నుల వసూలు టెండరు హాజరు కాని వేలం పాటదారులు, వాయిదా వేసిన అధికారులు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సర్కిల్లో నిర్మించిన స్తూపంలో ఉన్న లోపాలను, అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ చైర్పర్సన్కు వినతి పత్రం. మున్సిపల్ పరిధిలో ఉన్న స్థలాలు మేము రిజిస్టర్ చేయించుకున్నాం, మా స్థలంలో బోర్డు పెట్టిన వారిపై కేసు నమోదు చేస్తున్నాం. నంద్యాల ఎల్కేఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో చిన్నారుల స్థానకోత్సవం ఘనంగా వేడుకలు. నంద్యాల 6వ వార్డు కౌన్సిలర్ పురేందర్ను సచివాలయ వాలంటీర్లు ఘనంగా సత్కరించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సమయంలో వివాదంలో చిక్కుకున్నారు ఎమ్మెల్యే శిల్పా రవి. మున్సిపల్ ఆఫీస్ ఎదుట నిర్మించిన భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ స్తూపానికి వైఎస్ఆర్సీపీ రంగులు వేయడం కాక బీజేపీ పార్టీ కమలం గుర్తు ఆకారాన్ని రూపొందించి దానిపై 4 దిక్కుల్లో శిల్పా పేర్లను రాశారు. దీంతో అబ్దుల్ కలాం ఆజాద్ను అవమానించారని, తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ముస్లిం మైనార్టీ జేఏసీ ధర్నా నిర్వహించింది. పద్మావతి నగర్ బైపాస్ రోడ్డు నిర్మించిన తర్వాత 2016 నవంబర్లో అబ్దుల్ కలాం ఆజాద్ మినార్ను ఆవిష్కరించారు. అప్పటి ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, మాజీ మంత్రి ఫరూక్, ఆయన కుమారుడు ఫిరోజ్ అప్పటి నుండి ఈ ప్రాంతానికి అబ్దుల్ కలాం ఆజాద్ సర్కిల్గా నామకరణం చేశారు. పద్మావతి నగర్లో ఇటీవల సీసీ రోడ్లను నిర్మించారు మున్సిపల్ అధికారులు. తర్వాత అబ్దుల్ కలాం ఆజాద్ పేరిట స్తూపాన్ని నిర్మించి దానికి వైసీపీ రంగులు వేశారు. పై భాగంలో 4 వైపులా ఎమ్మెల్యే శిల్పా రవికి సంబంధించిన శిల్ప అక్షరాలను రాయించారు. దానిపై బీజేపీ ఎన్నికల గుర్తు కమలంను ఏర్పాటు చేశారు. స్తూపానికి రంగులు వేయడం, శిల్పా పేరు తాటికాయంత అక్షరాలతో రాయించడం, కమలం గుర్తు వేయించడంతో ఆగ్రహం చెందారు ముస్లిం మైనార్టీ నేతలు. శిల్పా ఫ్యామిలీ తమ మనోభావాలను దెబ్బతీస్తుందని, స్వతంత్ర సమరయోధుడు అబ్దుల్ కలాం ఆజాద్ను అవమానించారని ధర్నా చేశారు. చైర్పర్సన్ మబూ నీసాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు ఎన్డీసీఏ నేతలు. 3 రోజుల్లో శిల్ప పేరు, రంగులు తొలగించకపోతే తామే తొలగిస్తామని హెచ్చరించారు. ఏర్పాటు చేస్తే ఏదో ఆయన మైనార్టీ మనోభావాలు దెబ్బతినే విధంగా ఇవాళ శిల్పా వారు ఈరోజు ఈ స్తూపం ఇలాంటి కల్చర్ కట్టడము ఇది దుర్మార్గము. వెంటనే ఈ శిల్పా అనే పేరును తొలగించి అక్కడ మౌలానా అబ్దుల్ కలాం సెంటర్గా ఏర్పాటు చేసేందుకు ఆ స్తూపానికి కట్టాలా, లేకపోతే ఇవాళ ఆయనను అవమానపరిచేట్టు ఆయనతో పాటు
జాతీయ స్థాయిలో మైనార్టీల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇవాళ శిల్ప కుటుంబం ప్రవర్తిస్తుంది అనే విధంగా ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి వెంటనే ఉన్న స్తూపాన్ని తొలగించి శిల్ప పేరు తొలగించి మౌలానా అబ్దుల్ కలాం సెంటర్ అనేది ఏర్పాటు చేసి ఆయన శిల్పాలు పలకం కాకపోతే ఆయన ఏదైనా పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ సెంటర్ను చుట్టుపడితే విధంగా ఈ సెంటర్ను మార్పు చేసే విధంగా చేస్తే మాత్రం ఖబర్దార్ మీకు తగిన బుద్ధి చెప్పేందుకు నంద్యాల పట్టణంలోని మైనార్టీ అందరూ ఏకమవుతారు, మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తూ ఇవాళ ఇప్పటికైనా కానీ ఇక్కడున్న ఈ కల్చర్ను అదేవిధంగా ఈ స్తూపాన్ని వెంటనే శిల్ప అనే పేరు తొలగించి మౌలానా అబ్దుల్ కలాం సెంటర్గా అనేది పేరు పెడితే తప్ప లేకపోతే దానికి తగిన గుణపాఠం చెప్పే విధంగా మేము మైనార్టీలందరూ ఏకమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజా సంఘాలు మరియు అన్ని పార్టీలు వచ్చి ఇక్కడ అబుల్ కలాం ఆజాద్ సెంటర్లో మున్సిపాలిటీ ఎదురుగా ధర్నా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే నంద్యాల ఎమ్మెల్యే గారు నా నంద్యాల నా బాధ్యత అని బోర్డులు పెట్టుకున్నారు. కానీ కొంతమంది పోస్టర్లు కూడా పెట్టినారు, ఎంతకు కొనుక్కున్నారు నాయనా అని. మీరు కొనుక్కున్నారో గెలిచినారో అది వేరే సంగతి. ఈరోజు ఇక్కడ ఇంతమంది నాయకులు వచ్చి మీకు కోరడం అయింది ఏమిటంటే, ఇక్కడ నంద్యాలలో ఎక్కడ లేదు, నంద్యాలనే కాదు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ లేదు. ఇక్కడ స్వతంత్రం కోసం పోరాడి ప్రాణాలు ఇచ్చిన పెద్ద ఆయన అబుల్ కలాం కోసము ఒక మినార్ కట్టినారు. ఆ మినార్కి కూడా గుర్తు తుడిపేయడానికి, తన సొంత పేరు రావడానికి ఇక్కడ ఒక పెద్ద మినార కట్టి ఆయనకు ఒక ఫోటో పెట్టుకొని పేరు ఆయనది ఊరు ఇల్లది అన్నట్టు ఇలా ప్రయత్నం చేస్తున్నారు. మరియు అబుల్ కలాం గారి నెత్తిపైన బీజేపీ కమలం పెడుతున్నారు. ఆ కమలం ఏమో మీరే పెట్టుకోండి, ఆర్ఎస్ఎస్లో ఉన్న మనోభావాలు అన్నీ మీ మనసులోనే పెట్టుకోండి. కానీ ఇక్కడ ఉన్న ఈ అబుల్ కలాం మీనార్ గుర్తును తుడిపేస్తే మాత్రము నంద్యాల ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు. ఇప్పుడున్న ప్రభుత్వము మరియు జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలి. మేము అన్ని సీట్లు ఇస్తున్నాము, ఇన్ని సీట్లు ఇస్తున్నాము కాదు, లోపల ఒకటి పైన ఒకటి కాదు ఉండాల్సింది. ఇక్కడ ఉన్న ఈ గుర్తు పైన తమ పేరు పెట్టుకొని ఈ భారతదేశం కోసము ప్రాణత్యాగాలు చేసిన వారి పేర్లు తుడిపియాలని అనుకుంటే మేము మాత్రము సహించము. ఎందుకంటే గతంలో కూడా శిల్పమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ట్రాఫిక్ అంతక్రాయం చేసినట్టు విగ్రహాలు కూర్చోపెట్టినారు. ఈరోజు కూడా ఇలాంటివి పెట్టి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తామంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ దీనికి తప్పు పడుతుంది మరియు హెచ్చరిస్తుంది. మీ పేరు తీసి ఇక్కడ అబుల్ కలాం గారి పేరు పెట్టండి, లేని ఎనడా ఈ బొమ్మలు ఈ దయాలు ఇవన్నీ మీరు కూడా తీసుకొని వాగులో పోయి మునుగుతారని కూడా ఈరోజు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరపు నుంచి చెప్పడం జరుగుతుంది. జై భీమ్ జై మీ. నంద్యాల పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ మందిరంలో 3 రోజుల క్రితం విద్యుత్ షాక్ సర్క్యూట్ వల్ల గడ్డివాములు కాలిపోవడంతో అక్కడున్న గోశాలలో ఉన్న ఆవులకు గడ్డి లేకపోవడంతో మానవతా దృక్పథంతో వెంకటేశ్వర యాదవ్ వారి బంధువులకు సమాచారం తెలిపి ఆవుల కోసం 2 ట్రాక్టర్ల ద్వారా పశుగ్రాసం పంపిణీ చేయడం జరిగిందని జిల్లెళ్ల యాలూరు గ్రామానికి చెందిన రైతులు ఇవ్వడం అభినందనీయమని ఈ సందర్భంగా కృష్ణా టెంపుల్ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర యాదవ్ మాట్లాడుతూ విద్యుత్ షాక్ వల్ల గడ్డివాములు కాలిపోవడం జరిగిందని, గోశాలలో ఉన్న ఆవులకు ఇబ్బంది అవుతున్న సమయంలో మా కుటుంబ సభ్యులైన ఏలూరు జిల్లాల గ్రామానికి చెందిన రైతులు స్పందించి ఇవ్వడం అభినందనీయమని, అదేవిధంగా ఎవరైనా రైతులు గోశాలకు ఇవ్వాలనుకునేవారు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. కృష్ణం వందే జగద్గురం. గత 4-5 రోజుల కిందట జరిగిన అగ్ని ప్రమాదంలో మన గోశాలకు శ్రీకృష్ణ భగవంతుని టెంపుల్కి సంబంధించిన గోశాల యందు పశుగ్రాసము మన కరెంటు ప్రాబ్లం వల్ల ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉండడం వల్ల అగ్ని ప్రమాదం జరగడం మనకు అందరికీ తెలిసిన విషయమే. ఆ పశుగ్రాసము అనేది కొరత రాకుండా ఉండాలనే ఉద్దేశంతో మన రైతు సోదరులు
జిల్లెల యాలూరుకు సంబంధించిన మేరీ శేఖర్ అయితేనేమి, మన బద్దెల జగదీష్ గారు అయితేనేమి, వాళ్ళ సొంత ఖర్చులతో ఆ పశుగ్రాసాన్ని తీసుకొచ్చి మన గోశాలకు సమర్పించడం జరుగుతుంది. ఈ రైతులను చూసి మిగతా రైతులు కూడా మన గోశాలకు పశుగ్రాసం కొరత రాకుండా ఉండాలని కోరుకొని చాలామంది ముందుకొచ్చి ఈ పశుగ్రాసం ఏర్పాటు చేయవలసిందిగా శ్రీకృష్ణ కమిటీ తరఫున మేము అందరినీ కోరుతున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరికి సేవ చేసే అవకాశం ఉంది కాబట్టి వీరు వారని లేకుండా ప్రతి బంధుమిత్రులు వారు చాలా ఇంట్రెస్ట్ చూపించి గోశాలకు పశుగ్రాసం ఏర్పాటు చేస్తే మేమంతా చాలా ఆనందపడతామని ఈ పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అట్నే మీడియా మిత్రులకు కూడా తెలియజేయడం అనగా మన రైతులకైతేనేమి, మన సేవాభావం కలిగిన వ్యక్తులైతేనేమి, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ఈ శ్రీకృష్ణ కమిటీకి అయితే తరపున మేము గుడికి అయితేనేమి, మన గోశాలకు సంబంధించిన పశుగ్రాసానికి దానకు వాటికి ఎవరన్నా భక్తులు కానీ ముందుకొచ్చే విధంగా ఉంటే కనుక మీరు కూడా వారిని ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కృష్ణం వందే జగద్గురు కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నంద్యాల పట్టణ ప్రజలకు మొన్న జరిగిన విషయం తెలిసిందే. అనుకోకుండా మన కృష్ణ దేవాలయంలో గోశాలకు ఏర్పాటు చేసుకున్న గ్రాసం సుమారు 8 ట్రాక్టర్ల గడ్డి కాలిపోవడం జరిగింది. దురదృష్టవశాత్తు అంటే నోరులేని ప్రాణాలకు గడ్డి లేకుండా పోవడం జరిగింది. దాంతో దాతృత్వంతో ముందుకు రావడం జరిగింది దాతలు కూడా. నిన్న రాత్రి కూడా పాణ్యం పార్థసారథి రెడ్డి గారు, లింగారెడ్డి గారు వాళ్ళ కుటుంబం వచ్చేసి నిన్న ఒక 5,000, 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు యాలూరు గ్రామ వాస్తవ్యులు మద్దెల సుబ్బరాయుడు గారు, మద్దెల సుధాకర్ యాదవ్ గారు తెలిసిన వెంటనే పెద్ద మనిషి చేసుకొని వాళ్ళ సొంత వాహనాలనే తీసుకొని 2 ట్రాక్టర్ల సొప్ప తీసుకురావడం జరిగింది. ఏదైనా దాతృత్వము మనసు అనేది ఉంటే ఏదైనా కార్యక్రమం చేయొచ్చు అనేది నిజంగా వీళ్ళని చూసి నిదర్శనము. ఏమంటే ఒకటి, ఈ దేవాలయంలో అతి కొద్ది కాలంలోనే బాగా పేరుగాంచిన దేవాలయం శ్రీకృష్ణ దేవాలయం. భక్తుల సహకారంతో, అందరి సహకారంతో అందరిచ్చిన దేవాలయం కాబట్టి దేవాలయ నిర్మాణానికి కూడా ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించారు. కాబట్టి గోశాలకు ఏదైనా భక్తులు ఏదైనా కానీ కొంచెం సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటూ ఈరోజు యాలూరు గ్రామ వాస్తవ్యులకు ఈరోజు తెచ్చిన సొప్ప తెచ్చిన రైతులకైతే ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ దీనికి సహకరించిన ఉసగాని వెంకటేశ్వర్లు, అలాగే సుద్దుల గోపాల్ గారికి, అలాగే మహేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాను. హరే కృష్ణ. నంద్యాల పట్టణంలో నేషనల్ పీజీ కళాశాల నందు 2024 సంవత్సరం మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో హజ్ యాత్రకు వెళ్లే 150 మంది హజీలకు ప్రత్యేక శిక్షణా తరగతులు నంద్యాల జిల్లా హజ్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్, అదరస్ మౌలానా జవ్వాద్ అహ్మద్ షాయిబ్ రషీద్ మరియు అరాత్ మౌలానా ఆఫీస్ అబ్దుల్ సదీహ్ సాహెబ్, ఆఫీస్ మొహమ్మద్ షరీఫ్ సాహెబ్, జమీలుద్దీన్లు సాహెబ్, నేషనల్ విద్యా సంస్థల ఏవో షేక్ రఫీ అహ్మద్ సాహెబ్ ముఖ్య అతిథులుగా హాజరై వారు మాట్లాడుతూ హజ్ యాత్రకు వెళ్లే హజీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ హజ్ యొక్క ప్రాముఖ్యతను అక్కడ పాటించవలసిన నియమ నిబంధనలను సూచించారు. 2024 సంవత్సరానికి గాను నంద్యాల జిల్లా నుండి ఆళ్లగడ్డ, బనగానపల్లి, కోవెలకుంట్ల, ఆత్మకూరు, నందికొట్కూరు, వేలుగూడు, నంద్యాల పరిసర ప్రాంతాల నుండి సుమారు 150 మంది హజీలకు మొదటి శిక్షణా తరగతులను, 2వ శిక్షణా తరగతులను రంజాన్ మాసం అనంతరం 3వ శిక్షణా తరగతులను కూడా ఉంటాయని నేషనల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. హజ్ యాత్రకు వెళ్లే హజీలు ప్రయాణానికి సిద్ధం చేస్తున్నట్లు వారు తెలిపారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళే హజ్ యాత్రికులందరికీ శిక్షణా తరగతులను ప్రారంభించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మన నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరము నంద్యాల జిల్లా నుండి, అంటే జిల్లా ఏర్పడిన తర్వాత ఇది 2వ బ్యాచ్ అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా 150 మంది హాజీలు
ఈ యొక్క హజ్ యాత్రలో వెళ్తున్నారని చెప్పే విషయాన్ని కూడా మీ ముందు ఉంచుతున్నాను. అల్లా వీరి యొక్క పవిత్ర యాత్రను సఫలీకృతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాము. వారి యొక్క ప్రయాణం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితేమి, మరి హజ్ యాత్రలో వారు పాటించవలసిన నియమములు ఏంటి, వీటన్నిటి గురించి తెలియజేయడం కోసం ఇక్కడ మరి మౌలానాలు విచ్చేసి ఉన్నారు. ఇద్దరు స్పీకర్స్ను ఈరోజు బయట నుంచి తీసుకోవడం జరిగింది. ఒకరు మసీద్ అల్ ఫుర్ఖాన్లో ఏర్పాటు చేయబడిన సబీలుల్ హుదా అనే ఒక మద్రసా యొక్క మొహత్తమీన్ సాహెబ్ మౌలానా అల్హాజ్ అబ్దుల్ హాదీ గారు, అలాగే వెల్గోడ్లో ఏర్పాటు చేయబడిన సిరాజుల్ ఉలూమ్ మద్రసా నుండి అక్కడ బోధనలు అందజేస్తున్న ప్రొఫెసర్ గారు ముఫస్సిరే ఖురాన్ వీరు మౌలానా జవాద్ సాహెబ్ గారు ఇక్కడ విచ్చేసి ఉన్నారు. వీరు ఇరువురి ప్రసంగములు ఉదయం జరుగుతాయి. సాయంత్రం సెషన్లో నా చేత మిగిలిన కార్యక్రమాలన్నీ పూర్తి చేయబడతాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి ఏర్పాట్లు చేయడంలో, ఈ హజ్ యాత్రకు వెళ్ళే యొక్క యాత్రికులకు సేవలు అందజేయడంలో మా సేవా సమితి ఎల్లప్పుడూ నిరంతరం కృషి చేస్తుందని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో తమ వంతు కృషి చేస్తున్న మా కళాశాల ఉపాధ్యాయ వర్గము, ఉపాధ్యాయేతర బృందము, ఎవరైతే సేవా సమితిలో భాగస్థులై పనిచేస్తున్నారో వారందరికీ కూడా మా అందరి తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడి సమాచారాన్ని ప్రజలకు చేర్పించడంలో ఉపయోగపడుతున్న మా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా మా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి వీరి యొక్క హజ్ యాత్ర, పవిత్ర హజ్ యాత్ర సఫలీకృతం కావాలని చెప్పి, ఎలాంటి అవాంతరాలు లేకుండా వీరు వెళ్ళాలని చెప్పి, వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ప్రపంచ శాంతి కోసము, ప్రత్యేకంగా భారతదేశంలో శాంతి నెలకొల్పడం కోసము, ఆంధ్ర రాష్ట్రంలో మంచి ఫలాలు అందాలని చెప్పి, రాష్ట్ర అభివృద్ధి కోసము వీరు యొక్క ప్రార్థనలు చేసి రావాలని చెప్పి ఇక్కడ హజ్ యాత్రలో వెళ్ళే వాళ్ళందరికీ నేను నా యొక్క అభ్యర్థన చేస్తూ వారి యొక్క దువాకు మేము పాత్రులై ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాఖిర్ తవానా అల్హమ్దులిల్లాహి రబ్బుల్ ఆలమీన్. నంద్యాల జిల్లా బనగానపల్లిలో బీసీవై పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన బీసీవై పార్టీ అభ్యర్థి గోగుల సుగుణమ్మ, బీసీవై పార్టీ రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా పనిచేస్తుందని బీసీవై గోగుల సుగుణమ్మ హామీ ఇచ్చారు. ఉచిత తాయిలాలు కాకుండా నిజమైన అభివృద్ధి ఏమిటో చూపిస్తామని బనగానపల్లి బీసీవై పార్టీ అభ్యర్థి గోగుల సుగుణమ్మ అన్నారు. అధికార పార్టీ నాయకులు అవినీతిపై బీసీవై పార్టీ పోరాడుతుందని బనగానపల్లి బీసీవై అభ్యర్థి గోగుల సుగుణమ్మ అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని బనగానపల్లి బీసీవై అభ్యర్థి గోగుల సుగుణమ్మ తెలిపారు. యువజన పార్టీ శ్రీ బోడే రామచంద్రన్న గారు ఈ పార్టీ పెట్టడం 8 నెలలైంది జరిగింది. ఒక బీసీ నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు అన్నగారు, ఈ పార్టీ పొంగునకు చెందిన బోడే రామచంద్ర అన్నగారు ఆయన పార్టీ పెట్టడం జరిగింది. బీసీఎస్సీ మైనార్టీలు అందరం మేము ఆహ్వానం అన్న పార్టీలోకి చేరడం జరిగింది. తర్వాత ఈ 175 నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు కూడా పెట్టాడు. బనగానపల్లి నియోజకవర్గంలో నా పేరు గోగుల సుగుణమ్మ. ఈ నియోజకవర్గంలో పార్టీ పెట్టడం జరిగింది. బీసీవై పార్టీ ఇన్ఛార్జిగా నిర్ణయించాడు కాబట్టి అన్న ఈరోజు పెట్టడం జరిగింది. 2024 మార్చి 7 తేదీన ఈరోజు 3 గంటలకు మేము పార్టీ కార్యాలయం ఓపెనింగ్ జరగడం జరిగింది. చెరుకు రైతు మాకు వచ్చేసినది కూడా బీసీవై పార్టీలో ఈ రాష్ట్రంలో ఎవరికి రాని ఆ గుర్తు మాకు వచ్చేసింది. ఎలా వచ్చిందంటే చెరుకు రైతు గుర్తు వచ్చిందంటే ఒక రైతు గుర్తు వచ్చిందంటే అంటే మనం బీసీ వాళ్ళము ఎప్పటికైనా ఎదుగుతామని చెప్పేసి బోడే రామచంద్రన్న గారు ఈ పార్టీ పెట్టడం జరిగింది. మహిళలకు 60% ఎమ్మెల్యేలకు కూడా ఇచ్చేయడం జరిగింది. ఎమ్మెల్యేలకు 60 మందికి బీసీ ఎస్సీ మైనార్టీకి ఎవరికైనా కావచ్చు 60 మంది మన రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలను ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. తర్వాత ఎంపీ సీట్లు కూడా ఒక 25 దాకా అంటే 12 వరకు ఎంపీ సీట్లు కూడా ఒక మహిళలకు అన్న పదం ఇచ్చాడు. కాబట్టి తర్వాత ఈ పార్టీ పెట్టడం ఏమంటే ఈ రాజేష్ పాలెంలో వైసీపీ వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, దాన్ని బట్టి అన్నగారు మన రాష్ట్రానికి అభివృద్ధి చేయనికి ముద్దుబిడ్డగా ఆయన వచ్చాడు. కాబట్టి ఒక బీసీ నాయకుడు వచ్చినాడు కాబట్టి మేము ఎంతో ఖుషిగా ఆయనకు మేము అండగా ఉండి అత్యంత మెజారిటీగా చెరుకు రైతుకు గెలిపించి పల్లెకి తిరిగి నియోజకవర్గంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా మేము చేసి అందరికీ గెలిపించాలని మేము కోరుకుంటున్నాము. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన గేటు వసూళ్ల టెండర్లు వాయిదా వేసిన అధికారులు. వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని మున్సిపల్ పరిధిలో ఉన్న గేటు వసూలుపై టెండర్ నిర్వహించారు.
ఆగమేఘాల మీద ఎలక్షన్ కోడ్ వస్తుందనే ఉద్దేశంతో సరైన మాత్రం ఇవ్వకుండా టెండర్లకు పిలుపునివ్వడంతో ఎవరూ రాకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. టెండర్ కార్డులు వస్తాయని ఎదురు చూస్తున్నారు అధికారులు. ఉదయం 11 గంటల సమయం నుండి 1 గంట వరకు అధికారులు టెండర్దారుల కోసం ఎదురు చూశారు. కానీ ఎవరూ రాకపోవడంతో టెండర్లు వేలంపాట వాయిదా వేయడం జరిగింది. ఈ సందర్భంగా వేలంపాటకు వచ్చిన వారు మాట్లాడుతూ కనీసం ఎండలు ఉన్నాయన్న ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదని, ఆగమేఘాల మీద టెండర్లు వేలంపాట నిర్వహించడం ఇదేమిటని, అదేవిధంగా 10 లక్షలు లేక 20 లక్షల వరకు డిపాజిట్ చేయాలని చెప్పడంతో ఎవరూ కూడా ముందుకు రావడం లేదని అన్నారు. ఈ రోజే వేలం పాడాలంటే నా కాడ అయితే సాలరీ సర్టిఫికేట్ లేదు, డబ్బులు అన్ని డబ్బులు లేవు. నా కాడ 20 లక్షలు డిపాజిట్ తగ్గించి పెడితే బాగుంటుంది. అందరూ ఇప్పుడు అనేది ఐడియా లేదు. నిన్న ఆటో విన్నాను ఎప్పుడు నుంచి తిప్పినారో ఇదైతే నేను సాలరీ సర్టిఫికేట్ తయారు చేసుకోలే, డబ్బులు సెట్ చేసుకోలే. వీళ్ళు మళ్ళీ డిపాజిట్ 20 లక్షలు పెట్టినారు, సాలరీ సర్టిఫికేట్ 10 లక్షలు పెట్టినారు. యాభై తెచ్చి కట్టాలా? అదే ఒక పిల్లాడి ఆడన్నా 20 లక్షలు కొన్నా అంటే మళ్ళా సంవత్సరానికి 40 లక్షలు అవుతుంది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్లో నిర్మించిన స్తూపంలో ఉన్న లోపాలను, అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మబ్నీసా గారికి వినతిపత్రం అందించిన ఎస్డిపిఐ నాయకులు. ఎస్డిపిఐ పార్టీ నంద్యాల జిల్లా కార్యవర్గ సభ్యులు కరీముల్లా మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మైనార్టీ సంఘాలు అందరూ కలిసి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న సర్కిల్ను 2016లోనే మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్గా నామకరణం చేయడం జరిగిందని తెలిపారు. ఎస్డిపిఐ పార్టీ నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు హనీఫ్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్లో ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన శిల్ప అనే పేరు రాయడం, వైసీపీ పార్టీ రంగులు వేయడం, స్వతంత్ర సమరయోధులు, భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉందని, కావున వెంటనే ఈ సమస్యను పరిష్కరించి రాజకీయాలకు అతీతంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ను అభివృద్ధి చేసి ప్రారంభించాలని కోరారు. मोकाला आगो मोके पानी की वजह से भूतट्टू प्रांतम था वो इश्यू को आप अल्हम्दुलिल्लाह आपकी गवर्नमेंट ने जो रोड डाल के डेवलपमेंट करी है उसको हमें पहले अप्रिशिएट करते हैं आपको, आपकी गवर्नमेंट को। लेकिन जो हमारा मौलाना अबुल कलाम आजाद सर्किल है उधर उसके मीनार के ऊपर जो शिल्पा को नाम है और जो पार्टी के कलर्स है उसे जितने भी माइनॉरिटी लीडर्स है उसे हमें खंडन करती हैं। उसके ताल्लुक से क्या है बोल दो वो कार्ड के जो भी तुम्हें ओपनिंग करना है वो ओपनिंग करना और डेवलपमेंट करना है बोले का हमारे रिप्रेजेंटेटिव आपको देने के लिए आए हैं। मीनार वो है मुझे सामने शिलाफलकम है, शिलाफलकम ऑलरेडी एक मीनार होने उधर है। आप डेवलपमेंट करना है उसको मीनार को सामने लग सकती हैं। पार्टी का अतिथम का आप डेवलपमेंट कर सकती हैं। लेकिन आप रोड का डालना है सकते हो, लेफ्ट साइड डाल सकती है नहीं तो राइट साइड डाल सकती है। लेकिन उसको डालो जो उसका प्रतिष्ठा है उसको एक भंगम కలిగించే విధంగా है बोलने का एक पूरे कम्युनिटी में एक हलचल हो रहा है। उसके ताल्लुक से क्या है बोले तो आप शिलाफलकम डाल रहे हो उससे हमारा एतराज नहीं, आप जो फोटो डाल रहे हो उससे हमारा एतराज नहीं, लेफ्ट साइड राइट साइड जो आपके एमएलए की फुल फोटो डाले तो हमारा एतराज नहीं। लेकिन जो ऊपर जो नाम है वो नाम के ऊपर और नीचे जो कलर्स है उसके ऊपर हमारा एतराज है। जो लिखना है बोले करो तो ऐसा भी लिख सकती हैं, एक तुम्हारे को एक रिप्रेजेंटेटिव क्या है बोले करो तो ऐसा लिखना है लगा पब्लिक में है। क्योंकि जो भी आदमी लेफ्ट साइड और राइट साइड से उतरता है पहले यही दिखता, जो मीनार बैक साइड में चला है। आप मीनार लगा के उसके इसके पीछे लगे तो अभी अल्हम्दुलिल्लाह अभी अच्छी बात है। आपको आपकी गवर्नमेंट का आपको हमें अप्रिशिएट भी करती है, आपके साथ में हम रहते भी। लेकिन वो मीनार है, मीनार पीछे चला, वो कौन सी गवर्नमेंट करी कौन सी पार्टी करी हमारा एतराज नहीं है। कौन करे तो भी कौन के लिए कर रही, जितने भी हमारे रिप्रेजेंटेटिव है उसको हमें एक्सेप्ट करती है। आप डेवलपमेंट कर रही रोड डाल के उसको भी हमें अप्रिशिएट कर रही। लेकिन जो सर्किल के हिसाब से लेफ्ट साइड राइट साइड देखे करो तो पहले यही दिखा। अब आगे चलो कोई को आटो में उतरा कोई नीचे उतरा बोले तो ఇక్కడ ఉన్నా నేను ఇలా శిల్పా సర్కిల్ దగ్గర ఉన్నా ఏమో శిల్పా పేరు అని ఉంది, స్టాచ్యూ టైప్ లో ఉంది అని అది అలవాటు అయిపోతారు. దాన్ని ఏమంటే కొద్దిగా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ పేరు మరియు ఈ కలర్ను తొలగించి ప్రారంభోత్సవం చేసుకోవాలని. ఈ మొత్తం మీద మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు ఫుల్ ఫోటో లెఫ్ట్ సైడ్ గా 4 చోట్ల రాలేస్తున్నారు, మిగతా 3 చోట్ల ఎమ్మెల్యే గారి ఫుల్ ఫోటో వేసినా మాకు అభ్యంతరం లేదు, సీఎం గారి ఫుల్ ఫోటో వేసినా మాకు అభ్యంతరం లేదు. అభ్యంతరం మైనారిటీ ప్రజల్లో మరియు ప్రజల్లో ఉన్న అభ్యంతరం పైన ఉన్న ఇది ఒక శిల్ప అనే ఒక పేరు ఉంది, ఆ పేరు మరియు ఇది దాన్ని వేయాలంటే ఈ విధంగా కానీ వేయచ్చు. పరిశీలన చేసి మీరు చేయాలని ఒక సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మెమోరాండం.
నంద్యాల మున్సిపల్ పరిధిలోని ఎన్డీఓ కాలనీలో సర్వే నెంబర్ 23/13/1 ఉన్న స్థలంలో కొనుగోలుదారు తమ రిజిస్ట్రేషన్ అక్రమం కాదని న్యాయపరమైనటువంటి అంశాలను చూసుకుని జీపీఏ హోల్డర్ దగ్గర నుండి కొనుగోలు చేయడం జరిగిందని, నంద్యాల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కంప్యూటర్లు పనిచేయకపోవడం వల్ల బేతంచెర్ల రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవడం జరిగిందని, 1986లో హౌసింగ్ కాలనీ కోసం సేకరించినటువంటి పొలంలో మేము కొనుగోలు చేసిన పొలం అన్నదమ్ముల మధ్య వివాదంలో ఉండడం వల్ల అప్పటి అధికారులు 3 ఎకరాల 40 సెంట్లు వివాదంలో ఉందని పొందుపరచడం జరిగిందని, ఆ తర్వాత ఇద్దరు అన్నదమ్ములు బాగా పరిష్కారాలు చేసుకోవడం, బాగా పరిష్కార అనంతరం మరణించడంతో వారి వారసుల ద్వారా 2022 రఫీవుల్లా ఖాన్ జీపీఏ రిజిస్టర్ చేయించుకోవడం, అతని ద్వారా మేము కొనుగోలు చేశామని, మున్సిపల్ అధికారులు మా స్థలంలో దౌర్జన్యంగా బోర్డు పాతడంపై న్యాయస్థానాన్ని ఆశ్రమించామని తెలిపారు. పేరు రామ్ ప్రతాప్ రెడ్డి, క్రాంతినగర్లో నేను ఉంటాను. ఈ 23/1లో నేను 1630 స్క్వేర్ యార్డ్స్ నేను ల్యాండ్ కూడా పర్చేజ్ చేసేసాను. ఈ ల్యాండ్ పర్చేజ్ చేసే ముందు దాని పూర్వత్రాలు కూడా అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఏం సిస్టమ్ నుంచి వచ్చింది, లేకపోతే ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేశారని చెప్పేసి బెనిఫిషియరీ కూడా వెరిఫై చేశాను. తర్వాత ఏంటంటే 1986లో ఈ ల్యాండ్ ఏమవుతుందంటే హౌసింగ్ బోర్డు వాళ్ళు ఇది కాలనీ ఎస్టాబ్లిష్ చేయడానికి కోసం అని చెప్పేసి ఆర్డీఓ గారు దీన్ని అసైన్ చేసేసారు. కానీ దీంట్లో ఏంటంటే ఈ పర్టికులర్ ఈ 3 ఎకరాల 41 సెంట్లు ఏదైతే ఉందో ఇది ఇద్దరు అన్నదమ్ముల మధ్య డిస్ప్యూట్ ఉండింది కాబట్టి అప్పుడు ఇది గవర్నమెంట్కు అంటే మున్సిపాలిటీకి ఇది హ్యాండ్ ఓవర్ చేయలేదు. తర్వాత దాని నుంచి వచ్చిన కాంపెన్సేషన్ కూడా 3 ఇయర్స్ బ్యాంకులో డిపాజిట్ చేసేసి తర్వాత దాని రిటర్న్ వెళ్ళిపోయింది. కానీ దాని తర్వాత కూడా ఎక్కడ కూడా దీన్ని మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. మున్సిపాలిటీ కూడా లేఅవుట్ వేసేసినప్పుడు ఎక్కడ కూడా దీంట్లో లేఅవుట్ అనేది చూపించలేదు, అంత వేకెంట్ ల్యాండ్ కూడా చూపించుకుంటూ వచ్చేసింది. ఇది ఫైనలైజ్ అయింది. ఇవన్నీ మేము అంటే ఇది హౌసింగ్ బోర్డు అక్వైర్ చేసింది, తర్వాత దాంట్లో ఏమేమి మొత్తం ఇవన్నీ స్టడీ చేసిన తర్వాతనే ఇది క్లియర్గా ఉందనే ఉద్దేశంతోనే దీన్ని మేము పర్చేజ్ చేయడం జరిగిందనమాట. పర్చేజ్ చేసిన తర్వాత ఇది ఎప్పుడు పర్చేజ్ చేసినట్టు మేము దాదాపు 6 months బ్యాకే పర్చేజ్ చేసాము. కాకపోతే కొన్ని కారణం వల్ల అది రిజిస్ట్రేషన్ అందు డిసెంబర్ 2023లో ఇది రిజిస్టర్ చేయించుకున్నాము. రిజిస్టర్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఏంటంటే ఎప్పుడైతే రిజిస్టర్ చేయించుకున్నామో మరి ఎక్కడి నుంచి ఎవరు ఏ ఉద్దేశంతో చేశారు కానీ దీన్ని పెద్ద ఎత్తున ఇది గవర్నమెంట్ ల్యాండు ప్రైవేట్ వాళ్ళు దీన్ని ఆక్యుపై చేసుకొని దీన్ని దొంగగా రిజిస్టర్ చేసుకున్నారు అని చెప్పేసి కొద్దిగా అడ్వర్స్ న్యూస్ రావడం జరిగిందనమాట. వచ్చిన తర్వాత మేమేం చేసామంటే తర్వాత మేము కూడా ఇది దాని కౌంటర్కి ఇచ్చాము. ఇది మేము ప్రాపర్గా హైకోర్టు ఆర్డర్స్ ఇంతకుముందు దీన్ని రిజిస్టర్ చేయమని చెప్పేసి హైకోర్టు కూడా దీన్ని మొత్తం డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి ఇది రిజిస్టర్ చేయమని చెప్పేసి గతంలో సబ్ రిజిస్ట్రార్ గారికి ఆర్డర్స్ కూడా ఇచ్చింది. ఆ ఆర్డర్స్ ప్రకారమే మేము రిజిస్టర్ చేయించుకున్నామని చెప్పేసి కూడా మేము తెలియజేయడం జరిగిందనమాట. ఇది అయిన తర్వాత ఈ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఇది అడ్వర్స్ అది న్యూస్ ఎప్పుడు వచ్చాయో మున్సిపాలిటీ వాళ్ళు కూడా సరే వాళ్ళు కూడా గవర్నమెంట్ వాళ్ళు కాబట్టి ప్రాపర్టీ మాది అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే బోర్డు డిస్ప్లే చేశారో మేము ఇమ్మీడియట్గా హైకోర్టు అప్రోచ్ చేశాం. అంటే వాళ్ళు ఏమేమి యాక్షన్ తీసుకునేది ఏమేమి చేసింది ఇమ్మీడియట్గా హైకోర్టుకు మేము ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే దానికి ఇంటరీమ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఏదైతే మున్సిపల్ కమిషనర్ గారు దీన్ని ఈ రిజిస్ట్రేషను ప్లస్ దీన్ని 22A యాడ్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చారో ఆ ఆర్డర్స్ ఇమీడియట్గా సస్పెండ్ చేశారు. దీనిపైన ఏదైతే చర్యలు తీసుకున్నారో దాన్ని కూడా సస్పెండ్ చేశారనమాట. మూర్తిరెడ్డి యుగంధర్ రెడ్డి అయినా నేను 23/13/1 కొనుగోలు చేయడం జరిగింది. స్థలంను మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చేది. అయితే ఈ ల్యాండ్ వ్యవహారంలో ఎటువంటి అంటే మున్సిపాలిటీ వారికి దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి చూసుకున్న తర్వాతనే మేము రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇది మున్సిపాలిటీ వారికి ఈ స్థలానికి ఎటువంటి సంబంధం లేదని మళ్ళీ చెప్తున్నాము. దీనిపైన మున్సిపాలిటీ వారు పూర్తిగా ఎక్కువ అంటే వాళ్ళు అడిషనల్ పోయినారు. దీని మీద పోలీస్ కంప్లైంట్ కానీ తర్వాత వచ్చేసి అరెస్ట్ వారెంట్ కానీ ఇవి చేయడానికి వారు ముందుకు రావడము అంటే ఎక్కువ తీసుకున్నాడు కమిషనర్ గారు. అది చట్టపరంగా నేరం అని చెప్పేసి మేము కోర్టు ద్వారా మా స్థలం పైన వాళ్ళు ఎటువంటి డిమాండ్ చేయడము ఈ విధంగా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడము మానసికంగా ఒత్తిడి చేయడము కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే మేము కరెక్ట్ మా స్థలం కోసం మేము కోర్టుకోవడం జరిగింది. కోర్టు ద్వారా మేము దీన్ని అంటే అతను వేసిన పిటిషన్ను రద్దు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరికీ హక్కు లేదు. మా స్థలం పైన ఎవరు కూడా వచ్చినా కానీ మేము చట్టపరంగా చర్య తీసుకోబడుతుంది కోర్టు ద్వారానే. మీపైన క్రిమినల్ కేసు పెట్టడానికి
మున్సిపాలిటీ అధికారులు పోలీసులను ఆశ్రయించాలని చెప్పారు కదా, మీరు కూడా ఏమన్నా మున్సిపల్ అధికారులపై దౌర్జన్యంగా పొలం బోర్డులు వాదినారని చెప్పి మీరు కేసు పెడుతున్నారా? పెడుతున్నాం. ఇప్పుడు కంటెంట్ కిందకి గవర్నమెంట్ వాళ్ళు పబ్లిక్ అడ్వర్స్ రిమార్క్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు తెలుస్తున్నారు. హైకోర్టు ద్వారా పైన ఏదైనా బోర్డ్స్ అని పెట్టారు కాబట్టి దాన్ని తొలగించాలంటే మేము ఏదైనా అది కోర్టు ద్వారానే మేము ఏమైనా దాన్ని పర్మిషన్ తీసేసుకొని చేయాల్సింది. ఎందుకంటే గవర్నమెంట్ పెట్టింది కాబట్టి వాళ్ళకు ఏ రీజన్స్ పెట్టినారో మాకు తెలియదు, ఇంకా ఏమైనా వేరే రీజన్స్ ఏమైనా ఉండొచ్చు. కాబట్టి కోర్టుకు దృష్టికి తీసుకుపోయి కోర్టు డైరెక్షన్స్ ప్రకారం మేము ఫాలో అవుతాం. అంటే సిబిఐ వాళ్ళ మీదనే కేసులు పెట్టారు కదా. నంద్యాల పట్టణంలో గల ఎల్కేఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు చిన్నారుల స్నానకోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల పట్టణ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఎన్ రవీంద్రనాథ్ రెడ్డి గారు మరియు నంద్యాల ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ రాధారాణి మరియు పాఠశాల గౌరవ డైరెక్టర్ జి కళ్యాణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి వినూత్న కార్యక్రమం చాలా బాగుందని, యూకేజీ పూర్తి చేసిన తర్వాత 1వ తరగతిలోకి ప్రవేశించే కార్యక్రమం బాగుందని, ఇటువంటి కార్యక్రమం వల్ల విద్యార్థుల్లో బాధ్యత ఉంటుందని అన్నారు. We celebrated it in a very grand way just because this event should remember in their life and this should inspire them moving forward. So that's the main motto of we celebrating any small event in a very grand way. So such certificates, such graduation certificates, they should definitely earn many more in their life throughout their college, graduation, and in their work and etc. So we today have our chief guest Ravindranath Reddy Garu, DSP of Nandyal, and also Radharani Garu, the civil judge of Nandyal, as our chief guest. She's also our proud parent. They both were here inspiring our kids and giving a good message to them to have their valuable education, play, learn, and then grow in a very healthy way. So here at LKR Global School, we make sure that we achieve all these parameters and make sure every kid learns, play with fun, and also learn and also grow in the same healthy manner. Thank you. Good morning, all of you. The pre-primary graduation ceremony our chief guest గా పిలిచినందుకు యాజమాన్యానికి, అదేవిధంగా ఈరోజు చిన్నపిల్లలకి ఎల్కేజీ, యూకేజీ తర్వాత దే ఆర్ స్టెప్పింగ్ ఇంటూ ఫస్ట్ క్లాస్ దీనికి ఒక గ్రాడ్యుయేషన్ సెరమనీగా చేస్తూ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి, బూస్టప్ చేయడానికి యాజమాన్యం వారు ఒక న్యూ కాన్సెప్ట్, దిస్ ఈజ్ నాకు తెలిసి ఇట్స్ న్యూ కాన్సెప్ట్. ఇట్ ఈస్ ఎంకరేజింగ్ టు ద పీపుల్ అండ్ ఆల్సో టు ద పేరెంట్స్. అనేది ఒక సెరమనీగా ఒక చిన్న కల్చరల్ దీంట్లో పిల్లల్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఎడ్యుకేషన్ పార్ట్లో ఎంతసేపు ఉన్నా కానీ ఇప్పుడు బయోమెట్రిక్ నేచర్లో వెళ్తున్నాం. ఓవర్ సొసైటీ అంతా కూడా పిల్లల్ని ఎంతసేపు ఉన్నా ఇంజనీరింగ్ చేయాలి లేదంటే డాక్టర్లు చేయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో సృజనాత్మకత లేకుండా, ప్లేవే టైప్ కాకుండా, కల్చరల్ యాక్టివిటీస్ లేకుండా పిల్లల్ని రొటీన్ టైప్లో బయోమెట్రిక్లో కూర్చోబెట్టి పిల్లల్ని బాగా రుపేస్తున్నారు. అది లేకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ప్లేవే టైప్లో పేరెంట్స్ని అందరినీ పిలుస్తూ పిల్లలకి ఒక ఎంకరేజింగ్ దీంట్లో మమ్మల్ని కూడా ఇక్కడికి పిలిచి పార్ట్ చేసినందుకు యాజమాన్యానికి, అదేవిధంగా పిల్లలకందరికీ కూడా బెటర్ ఫ్యూచర్ ఉండాలని, వాళ్ళ భావి జీవితంలో మంచి పొజిషన్స్కి మంచి చదువులు చదవాలని వాళ్ళందరికీ నా యొక్క శుభాశీస్సులు, దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని పేరెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎల్కేఆర్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నా. నంద్యాల 6వ వార్డులో సచివాలయ వాలంటీర్లు కౌన్సిలర్ల ఘనంగా సత్కరించారు. నంద్యాల స్థానిక పట్టణంలో 6వ వార్డులో 5 సంవత్సరాలుగా వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నామని, మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న
కౌసర్ పురందర్ అన్నకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ మాకు ఒక అన్నగా అండగా ఉంటూ ఏ రోజు కూడా ఇబ్బంది కలిగించకుండా మాకు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని, ఈ రోజుకి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పురందర్ను ఘనంగా సత్కరించడం జరిగిందని, అన్న సహకారాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని తెలిపారు. ముందు మమ్మల్ని ఫలానా దౌలత్ కూతురుగానో ఫలానా వాళ్ళ కొడుకు కానీ గుర్తించేవాళ్ళు, కానీ ఈ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని అంటే ఫలానా హసీనా, ఫలానా సిద్ధమ్మ, ఫలానా ఇది అంటే మమ్మల్ని గుర్తిస్తున్నారు. దీనికి ముఖ్య కారణం మా జగనన్న. ఇంకా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని స్వయంగా పిలిచి జాబ్స్ ఇచ్చిన మా పురేంద్రన్న. మాకు గుర్తింపు వచ్చిందంటే ఈ మా కౌన్సిలర్ పురేంద్రన్న వల్ల మాత్రమే. మేము ఎప్పుడు కూడా మామూలుగా వేరే వాళ్ళలో ఎక్కడైనా గమనిస్తే అందరూ కౌన్సిలర్ని సార్ అంటారు. అంటే కౌన్సిలర్ ఎవరు కూడా కొంతమంది తెలియదు, కానీ మేము ఎప్పుడు అన్నని సార్ అన్నాం. ఎందుకంటే మేము సొంత తోబుట్టులాగా మమ్మల్ని చూసుకుంటారు కాబట్టి మేము అన్న అని మనస్ఫూర్తిగా పిలుచుకుంటాము. ఇంకొక విషయం ఏమంటే, ఎవరైనా వేరే కౌన్సిలర్ ఎట్లుంటారో తెలియదు, మామూలుగా రాత్రి 12 గంటలకు అన్న ఇట్లా తీగలు కింద ఉన్నాయి, ఇట్లా కరెంటు పోయిందంటే ఆయన అక్కడికి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి అది చూసి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ నుంచి ఫోన్ చేసి రేపు పొద్దున చూద్దాంలేమో అని అనొచ్చు. కానీ అట్లా అన్న ఏ రోజు కూడా చెప్పకుండా ప్రతి ఒక్క విషయాన్ని దగ్గరుండి పట్టించుకొని చేస్తారు. అట్లా అభివృద్ధి అనేది మా వార్డులో ఇంతగా జరుగుతుందంటే దానికి ముఖ్య కారణం మా అన్న కౌన్సిలర్ అన్న మాత్రమే. మేము ఎప్పుడు కూడా ఆయన ఒక కౌన్సిలరు, మేము ఆయన కింద పని చేస్తున్నామని ఎప్పుడు అనుకోలేదు. అన్న మాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ రాకుండా చేసినారు. ఎంతసేపు ఉన్నా మీరు మా చెల్లెళ్ళు, మీరు మా తమ్ముళ్ళు, మీరు మా అన్నలు, మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ అంటారు. మాకు అది చాలా సంతోషాన్ని ఇచ్చే విషయము. మేము ఎప్పుడు కూడా ఈ జాబ్ని ఒక జీతం తీసుకుని పని చేస్తున్నట్టుగా భావించలేదు. ఎప్పుడు మా సొంత మనుషులు, మా వార్డులో ఉన్న వాళ్ళందరూ మేము వాళ్ళకు సేవ చేసుకుంటున్నాం అనే భావన మాలో రావడానికి ముఖ్య కారణం మా కౌన్సిలర్ అయిన పురందర్ అన్న మాత్రమే. దీనివల్ల ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వాలంటరీ, ప్రతి ఒక్క సెక్రటరీ, ప్రతి ఒక్కరం కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇలా ఇంకా చాలా సంవత్సరాలు కొనసాగాలని, ఇక్కడ మేమందరం చాలా ఇట్లనే సంతోషంగా పని చేయాలని, ఒక పనిగా కాకుండా ఒక సేవగా భావించి చేస్తామని, ఈ అన్న ఉన్నంతకాలం మేము హ్యాపీగా ఉంటామని, ఇంకా ఇట్లా పని చేసుకుంటామని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, సిఆర్పిస్కి, సచివాలయం సెక్రటరీస్కి, వాలంటీర్స్కి అందరికీ నమస్కారం. మనము వాలంటీర్ సన్మానం చేయడానికి మనకు ఏమంటే, అన్న మనకు 5 సంవత్సరాల నుండి మనకు చిన్న పెద్ద లేకుండా అన్నదమ్ముల్లాగా, చెల్లెతమ్ముల్లాగా అందరికీ చేసుకుంటూ ప్రతి వాలంటీర్స్కి సహకారంగా ఉంటూ మనకు ఏం పని అయినా కానీ దగ్గరుండి చేస్తూ ఉంటాడు. దానికోసం మనకు అన్నకి ఒక చిన్న సన్మానం లాగా చేస్తున్నాం మా వాలంటీర్స్ అందరం. ఈరోజు చాలా సంతోషం నాకు. ఎందుకంటే ప్రతిసారి మేము వాళ్ళని ఎప్పుడు గుర్తించి వాళ్ళకి బర్త్డేలు కానీ ఏదన్నా నేను వాళ్ళకి పిలిపించి చేస్తుంటే, కానీ ఈరోజు వాళ్ళు ఇన్ని రోజుల నుంచి 5 years నుంచి దాదాపుగా జగనన్న ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి, లేని కౌన్సిలర్ కాకముందు నుంచి వాళ్ళు ఇక్కడ వాలంటీర్గా చేస్తున్నారు. నేను కౌన్సిలింగ్ అయిన దాంట్లో కూడా ముఖ్య పాత్ర పోషించారు, నాకు సాయం చేశారు, నాకు గెలుపు కారణమయ్యారు. దాంతో ఒక్కడిదే కాకుండా వాళ్ళు ఈరోజు ఈ 5 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి నా కారణంగా ఈ 5 సంవత్సరాలను గుర్తించి వాళ్ళందరికీ పిలిచి నేను ఈ జాబ్ అని చెప్పాను. నాతో పాటు సేవ చేయని మీరందరూ తోడుండాలని చెప్పి వాళ్ళందరూ కలిసికట్టుగా ఇన్నాళ్ళు పనిచేశారు. వీరు ఎప్పుడు వార్డు డెవలప్మెంట్ నుంచి ఎక్కడే ప్రాబ్లం ఉన్నా నాకు చెప్తూ ఉండేవాళ్ళు. అంతేకాకుండా ఈరోజు వాళ్ళు గుర్తించి ఈరోజు మా అన్నకు మేము ఒక చిన్న సత్కారం చేయాలని ఆలోచన రావడం నాకు చాలా సంతోషం. ఈ సన్మానం అవన్నీ మేము కోరుకుంటుండే కాదు, వాళ్ళు బాగా కష్టపడి క్లస్టర్లో బాగా తిరిగి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయో జనాల క్లస్టర్లో అందరికీ దగ్గరుండి వాళ్ళను, ప్రజలను ఇంకా సేవ బాగా చేయాలని, వీళ్ళు ఇలాగే ఎప్పుడు ఉండాలని, వీలైనంత కష్టపడి ఇంకా జగన్ ప్రభుత్వంలో వస్తున్నటువంటి ప్రతి ఒక్క సహాయ పథకాలను వాళ్ళకందరికీ చేరజేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈరోజు నాకు ఈ విధంగా చేసినందుకు, సన్మానం చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. బహుశా నాకు తెలిసి ఎవరు ఎక్కడ ఈ రకంగా చేసి ఉండరు. వాళ్ళు ఏమి ఇచ్చినా వీళ్ళకి ఈ రుణం తీర్చుకోలేను నేను. ఎందుకంటే ఎక్కువ చెప్తే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి బాగుండదు. వీళ్ళు ఇంకా బాగుండాలని సచివాలయం వారికి, సెక్రటరీలకు సహకరి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో భారతరత్న అబ్దుల్ కలాం ఆజాద్ పైలాన్కు వైఎస్ఆర్సీపీ రంగులు. పైన 4 వైపులా శిల్ప పేరు, కమలం గుర్తు వివాదాస్పదంగా మారిన వైనం. శ్రీకృష్ణ మందిరం గోశాల ఆవులకు పశుగ్రాస పంపిణీ చేసిన ఏలూరు జిల్లాల రైతుల వారి అభినందించిన వెంకటేశ్వర యాదవ్.
2024 హజ్ యాత్రకు వెళ్లే హజీలకు మొదటి ప్రత్యేక శిక్షణా తరగతులను ప్రారంభించిన జిల్లా హజ్ సేవా సమితి. బనగానపల్లిలో బీసీవై పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన బీసీవై పార్టీ అభ్యర్థి గోగుల సుగుణమ్మ. మున్సిపాలిటీ కార్యాలయంలో గేటు పన్నుల వసూలు టెండరు హాజరు కాని వేలం పాటదారులు, వాయిదా వేసిన అధికారులు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సర్కిల్లో నిర్మించిన స్తూపంలో ఉన్న లోపాలను, అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ చైర్పర్సన్కు వినతి పత్రం. మున్సిపల్ పరిధిలో ఉన్న స్థలాలు మేము రిజిస్టర్ చేయించుకున్నాం, మా స్థలంలో బోర్డు పెట్టిన వారిపై కేసు నమోదు చేస్తున్నాం. నంద్యాల ఎల్కేఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో చిన్నారుల స్థానకోత్సవం ఘనంగా వేడుకలు. నంద్యాల 6వ వార్డు కౌన్సిలర్ పురేందర్ను సచివాలయ వాలంటీర్లు ఘనంగా సత్కరించారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.